అల్లం కోడి వేపుడికి కావాల్సిన పదార్థాలు: చికెన్ 250 గ్రాములు, కొబ్బరి పొడి పావు కప్పు, జీడిపప్పు కొద్దిగా, జీలకర్ర 1 స్పూన్, ఓల్ గరం మసాలా కొద్దిగా, ధనియాలు 1 స్పూన్, సోంపు 1 స్పూన్, ఎండుమిరపకాయలు 2, మిరియాలు 1/2 స్పూన్, పచ్చిమిరపకాయ ముక్కలు కొన్ని, ఉల్లిపాయ ముక్కలు పావు కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, కారం 1 స్పూన్, పసుపు 1/2 స్పూన్, ఉప్పు తగినంత, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. అల్లం కోడి వేపుడికి కావాల్సిన పదార్థాలు చూసారు కదా, ఇక తయారీ ప్రాసెస్ కూడా చూసేద్దాం. షెఫ్ స్టార్ట్ చేద్దామండి. స్టవ్ వెలిగించండి. షూర్. సో ఈ డిష్ అల్లం కోడి వేపుడు ఉంది కదా అండి, ఇది తెలంగాణ రీజన్ స్పెసిఫిక్గా లేదు ఆంధ్రానా లేదు ఆల్ ఓవర్ మనం అంటే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా చేస్తూ ఉంటారా? 2 తెలుగు రాష్ట్రాల్లో చేస్తుంటారండి. సో ఏంటంటే ఇది మనకి డిఫరెంట్ అంటే మంచి స్టార్టర్ లా ఉంటుంది. సో మనం ప్రాసెస్లో వెళ్ళిపోదాం. దీనికోసం అని ఏంటంటే కొంచెం మసాలా తయారు చేసుకోవాలండి. సో ప్యాన్ వేడెక్కింది కదా, సో ఇదే ప్యాన్ లో ముందుగా కొన్ని ధనియాలు, సో ఈ మసాలాస్ అని ముందుగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ధనియాలు, అలాగే జీలకర్ర, అలాగే కొద్దిగా ఓల్ గరం మసాలా. ఓకే, సో అన్ని కలిపి ఫ్రై చేసుకుంటున్నాం. ఓల్ గరం మసాలా, అలాగే దీంట్లోనే కొద్దిగా జీడిపప్పు, 2 ఎండుమిరపకాయలు, అలాగే కొబ్బరి పొడి, అలాగే మిరియాలు. సో స్పైసెస్ అన్ని కలిపి మనం వేసేసుకున్నాం. మిరియాలు, అలాగే సోంపు. సో వీటన్నిటిని ఏంటంటే మనం వేయించుకోవాలి. సో వేయించుకున్నాక దీన్ని మనం ఒక పేస్ట్ లా తయారు చేసుకుంటాం. కొన్ని నీళ్లు పోసి. సో ఈ పేస్ట్ తో మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. కొంచెం స్పైసీగా కూడా ఉంటుంది డిష్, ఎందుకంటే మనం దీనిలో ఎండుమిరపకాయలు, మిరియాలు వేసాం కదా. సో దీని తాలూకు ఘాట్ అనేది చక్కగా మనకు తెలుస్తుంది. సో ఈ డిష్ అనేది కంప్లీట్ గా డ్రై ఉంటుందా అండి? కొద్దిపాటిగా గ్రేవీ అలా కూడా? గ్రేవీ ఉండదండి. అల్లం కోడి వేపుడు అంటే మనకు కొంచెం డ్రై ఉంటుంది కంప్లీట్ గా డ్రై. ఇది మనకి ఏంటంటే మంచి సైడ్ డిష్ లా ఇది బాగుంటుంది. సో ఈ విధంగా ఇలా ఎక్కువగా మాడిపోయేంత వరకు వేయించకూడదు, జస్ట్ లైట్ గా స్లో ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకుంటే సరిపోతుంది. సో మనకి మసాలా అనేది ఆల్మోస్ట్ సో కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు. కలర్ చేంజ్ అవ్వకూడదు అంటే మాడిపోతే మళ్ళీ ఏమవుతుందంటే చేదు అయిపోతుంది. సో లైట్ గా జస్ట్ వేడి చేసుకున్నాం కదా. సో ఇప్పుడు దీన్ని మనం స్టవ్ కొంచెం తగ్గించుకొని దీన్ని ఏం చేస్తామంటే ఓ పేస్ట్ లా చేసుకుంటామండి. సో ఈ మసాలా అంతా నేను మిక్సీ జార్లో తీసుకుంటున్నాను. సో ఇది చల్లారేలోగా మనం వేరే ప్రాసెస్ లో వెళ్ళిపోతాం. సో ఇదే పాన్ లో పెట్టుకొని ఇంకా వేరే ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. షూర్. ఇదే పాన్ లో మనం ముందుగా నూనె వేసుకోవాలి. సో కోడి వేపుడు అన్నాం కాబట్టి కొద్దిగా నూనె క్వాంటిటీ అనేది మనకి కొంచెం ఎక్కువగానే పడుతుంది. సో ఈ నూనె మంచిగా వేడెక్కిన తర్వాత దీంట్లో ఇలా ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని దీంట్లోనే మనం వేసుకుంటాం. అలాగే దీంట్లో పచ్చిమిరపకాయ ముక్కలు, ఈ పచ్చిమిరపకాయ ముక్కలు కూడా ఇలా కొంచెం చీల్చిన పచ్చిమిరపకాయ ముక్కల్ని దీంట్లో వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు. సో ఈ కరివేపాకును కూడా మనం దీంట్లో వేసుకోవాలి. కోడి వేపుడు ఎక్కువగా అంటే కరివేపాకు ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది కదండి. చాలా బాగుంటుంది. సో ఇక్కడ ఏంటంటే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ తాలూకా మనకు ఆ ఫ్లేవర్ అనేది మనకు చక్కగా తెలుస్తుంది డిష్తో. సో బేసిక్ డిఫరెన్స్ ఏంటంటే అల్లం కోడి వేపుడికి జనరల్గా మనం చేసుకునే కోడి వేపుడికి అల్లం క్వాంటిటీ కొంచెం ఎక్కువ అవుతుందండి దీనిలో, అంతే, పెద్ద వేరియేషన్ ఏముండదు. సో రెగ్యులర్ ప్రాసెస్ అయితే ఏంటంటే ఈ మసాలా ఏదైతే ఉందో ఇది కొంచెం మనకి మంచి ఫ్లేవర్ అనేది ఇస్తుంది, ఇది ఇంపార్టెంట్. సో దీంట్లో ఏంటంటే మనం కొన్ని ఆ ఉల్లిపాయలు వేగుతున్నాయి కదా, దీంట్లో కొన్ని నీళ్లు, ఓకే, సో మీరు పేస్ట్ అన్నారు కాబట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. కొద్దిగా నీళ్లు వేసుకొని ఓకే మనం దీన్ని చక్కగా మెత్తగా పేస్ట్ లా తయారు చేసుకుందాం అండి. సో ఈ విధంగా ఇలా చక్కగా పేస్ట్ చేసుకోవాలండి. చాలా మంచి ఘాటైన వాసన వస్తుంది చూడండి. అవునండి, చాలా చక్కగా ఉంది. అంటే అందులో వేసిన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, అన్ని మంచిగా వస్తుంది. సో మనకి ఉల్లిపాయలు కూడా మంచిగా వేగాయి కదా. సో ఇప్పుడు ఈ స్టేజ్లో ఏంటంటే దీంట్లో మనం చికెన్ ని చిన్న చిన్న పీసెస్ లో ఉన్నాయి కదా, చికెన్ మనం డైరెక్ట్ గా దీంట్లో వేసుకుంటాం. సో చికెన్ బోన్ తీసుకున్నాం కదండి, విత్ బోన్ తీసుకున్నాం అండి. సో కావాలంటే బోన్లెస్ తీసుకోవచ్చు. సో ఈ చికెన్ ఇలా మంచిగా కలుపుకొని వేయించాలి. ఈ చికెన్తో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం దీంట్లోనే వేసుకుంటాం. సో చికెన్తో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా వేగుతుంది. కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసుకున్నాం కదండి ఇందులో. అల్లం క్వాంటిటీ కొంచెం ఎక్కువగా ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్లో. సో ఈ విధంగా ఇలా కలుపుకోవాలి.
ఇదే స్టేజ్లో మనం మసాలా చేసుకున్నాం కదా, సో ఈ క్వాంటిటీ అంటే మనం మిక్సీ చేయడం కోసం కొంచెం క్వాంటిటీ ఎక్కువగా ఉంది. మొత్తం మసాలా వేయకుండా ఒక హాఫ్ గరిట మసాలా వేస్తే దీనికి సరిపోతుంది. సో మిగిలిన మనం స్టోర్ చేసి ఇంకా అదర్ డిషెస్లో కూడా యూస్ చేసుకోవచ్చు, సో ఇది ప్రిజర్వ్ చేసుకొని వేరే డిషెస్లో కూడా వాడుకోవచ్చు. సో దీన్ని ఈ విధంగా కలుపుకోవాలి, మంచిగా మిక్స్ చేసుకోవాలి. మసాలా స్మెల్ అయితే అదిరిపోయిందండి, చాలా బాగుంది. అలాగే మసాలా వేగుతుంది కదా, దీంట్లో కొద్దిగా పసుపు, ఓకే కొద్దిగా పసుపు వేసుకుంటున్నారు. పసుపు అలాగే కారం, ఓకే పసుపు వేసుకున్న తర్వాత కారం, అలాగే ఉప్పు, మనకి రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఓకే సో ఉప్పు వేసుకున్నాక మంచిగా చికెన్ని మనం మూత పెట్టి ఉడకనివ్వాలండి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలండి. వాటర్ అవసరం లేదండి. సో దీనిలో చికెన్కు ఉండే వాటర్ మనకి ఈ వేపుడికి సరిపోతుంది. సో ఈ విధంగా మంచిగా కలుపుకున్నాం కదా, సో దీన్ని మూత పెట్టి ఒక 15 నిమిషాలు స్లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే మనకి ఈ అల్లం కోడి వేపుడు అనేది రెడీ అవుతుందండి. చాలా త్వరగా అవుతుంది. సో మనం దీన్ని మూత పెడదామండి. హై ఫ్లేమ్లో కాకుండా ఇందులో వాటర్ వేయలేదు కాబట్టి కొంచెం మీడియం ఫ్లేమ్లో మనం ఒక 10 నుంచి 15 నిమిషాలు మనం కుక్ చేసుకుందాం. షూర్ అండి. షెఫ్ 15 నిమిషాలు అయింది కదండి, చెక్ చేద్దామండి. ఓకే సో మూత తీయండి. సో చికెన్ నుంచి మనకి ఆయిల్ మొత్తం అంతా సెపరేట్ అయిపోయింది చూసారా. సో పర్ఫెక్ట్గా మనకి ఇది చికెన్ వేగిపోయిందండి. మంచి స్పైసీగా ఉంటుందేమో అండి, కలర్ఫుల్గా కూడా వచ్చింది. ఆసమ్. ఇప్పుడు దీంట్లో ఏంటంటే కొద్దిగా మనం కొత్తిమీర, ఈ కొత్తిమీర ఏంటంటే కొంచెం ఇలా కాడలతోనే కట్ చేసి వేసుకోవాలి. సో అప్పుడు ఏంటంటే మనకి ప్రాపర్గా టేస్ట్ అనేది వస్తుంది, అలాగే మన టెక్స్చర్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఈ విధంగా ఇలా మంచిగా కొత్తిమీర కూడా చల్లుకొని మిక్స్ చేసుకోవాలి. సూపర్ అండి, చాలా బాగుందండి చూడడానికి. అల్లం కోడి వేపుడు ఎప్పుడెప్పుడు తినాలా నోరు వస్తుంది. సో ఇంకా మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాం అండి. ఓకే సో స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. కాంబినేషన్ ఏదైతే బాగుంటుంది షెఫ్ గారు దీంతో చపాతీ, రోటీ, అలాగే ఏదైనా మనం సాంబార్ అన్నంగా చేసేటప్పుడు ఇలాంటి స్పైసీ కోడి వేపుడు చాలా బాగుంటుంది సైడ్ డిష్గా కూడా. సో సర్వింగ్ డిష్లో తీసుకుందాం. సో అలాగే దీనికి పైనుంచి కొద్దిగా అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అడిషనల్గా మనం గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది డిష్. అల్లం కోడి వేపుడు రెడీ అయిందండి. ప్లీజ్ టేస్ట్ చేయండి. షూర్ అండి, థ్యాంక్ యూ. వావ్, చూసారు కదండి అల్లం కోడి వేపుడు. ఇది చూడడానికి చాలా బాగుంది, గుమగుమలాడిపోతుంది, అదిరిపోయింది. రెగ్యులర్గా మనం చేసుకునే డిష్ అయినప్పటికీ కూడా షెఫ్ చాలా సింపుల్గా అండ్ ఈజీ వేగా మనందరికీ తయారు చేసి చూపించారు. సో దీన్ని టేస్ట్ చేసే ముందు కావాల్సిన పదార్థాలు, తయారీ ప్రాసెస్ మరొకసారి చూద్దాం. అల్లం కోడి వేపుడుకి కావాల్సిన పదార్థాలు: చికెన్ 250 గ్రాములు, కొబ్బరి పొడి 1/2 కప్పు, జీడిపప్పు కొద్దిగా, జీలకర్ర 1 స్పూన్, హోల్ గరం మసాలా కొద్దిగా, ధనియాలు 1 స్పూన్, సోంపు 1 స్పూన్, ఎండుమిరపకాయలు 2, మిరియాలు 1/2 స్పూన్, పచ్చిమిరపకాయ ముక్కలు కొన్ని, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, కారం 1 స్పూన్, పసుపు 1/2 స్పూన్, ఉప్పు రుచికి తగినంత, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. అల్లం కోడి వేపుడు తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని వేడి చేసుకోవాలి. ఆ పాన్ వేడయ్యాక ధనియాలు, జీలకర్ర, హోల్ గరం మసాలా, జీడిపప్పు, ఎండుమిర్చి, కొబ్బరి పొడి, మిరియాలు, సోంపు వేసి రోస్ట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని చల్లారాక కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అదే పాన్లో కొద్దిగా నూనె, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసి కొద్దిసేపు వేయించుకున్న తర్వాత చికెన్ ముక్కలను వేసి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా కొంచెం వేసి చక్కగా కలుపుకొని కొద్దిగా పసుపు, కారం, ఉప్పు వేసి కలిపి లో ఫ్లేమ్లో పెట్టుకొని 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే అల్లం కోడి వేపుడు రెడీ.